ఈ రోజుటి క్లాస్లో సోషల్ బిట్స్ చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో మానవ మూలధనంలో పెట్టుబడి అంటే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి ఆరోగ్యం, ఆప్షన్ సి శిక్షణ, ఆప్షన్ డి గృహ సముదాయం. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 బిడిసి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే ఏబిసి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఒక వనరుగా ప్రజలు అని చెప్పినప్పుడు ఒక దేశంలోని శ్రామిక ప్రజలలో కింది విషయాలు దేనిని సూచిస్తాయి? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఉత్పత్తి నైపుణ్యాలు, ఆప్షన్ 2 వినియోగం వ్యాయం, ఆప్షన్ 3 వినియోగం నైపుణ్యాలు, ఆప్షన్ 4 పంపిణీ వ్యాయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్పత్తి నైపుణ్యాలు. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఏ సంవత్సరంలో నమోదైంది? ఆప్షన్ 1 1981, ఆప్షన్ 2 2011, ఆప్షన్ 3 2017, ఆప్షన్ 4 2018. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 2017. నెక్స్ట్ వన్ చూడండి, 2011లో సెన్సెక్స్ ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యత వ్యత్యాసం సుమారుగా ఎంత శాతం పైగా ఉంది? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 14%, ఆప్షన్ 2 16%, ఆప్షన్ 3 15%, ఆప్షన్ 4 17%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 16%. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో అక్షరాస్యత రేటు ఆయు ప్రమాణాలు అనేవి దేన్ని నిర్ణయిస్తాయి? కింద ఆప్షన్ 1 జనాభా వినియోగం, ఆప్షన్ 2 జనాభా నాణ్యత, ఆప్షన్ 3 జనాభా పంపిణీ, ఆప్షన్ 4 జనాభా శారీరక సామర్థ్యము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 జనాభా నాణ్యత. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై చేసే వ్యాయం 1951-52లో 0.64% నుంచి 2019 నుంచి 20 నాటికి సుమారు ఎంత శాతానికి పెరిగిందని అంచనా? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 2.1%, ఆప్షన్ 2 3.1%, ఆప్షన్ 3 6.0%, ఆప్షన్ 4 5.2%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 3.1%. నెక్స్ట్ వన్ చూడండి, మానవుడు ఒక సానుకూల సంపద, అమూల్యమైన జాతీయ వనరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతిశీలమైన వృద్ధి ప్రక్రియలో విద్య ప్రోత్సాహక పాత్రను చాలా జాగ్రత్తగా రచించి అత్యంత సున్నితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నది. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1948, ఆప్షన్ 3 నూతన జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 4 సర్వశిక్ష అభియాన్ 2001. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 అంటే జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో సర్వశిక్ష అభియాన్ ప్రధాన లక్ష్యాలలో సరైంది? ఆప్షన్ 1 పాఠశాలల్లో పౌష్టికాహారం, ఆప్షన్ 2 పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, ఆప్షన్ 3 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ ప్రాథమిక విద్య, ఆప్షన్ 4 పాఠశాలకు రహదారులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ ప్రాథమిక విద్య. నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశంలో శిశు మరణాల తగ్గుదలకు కారణాలలో క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పిల్లలను వ్యాధి సంక్రమణ బారి నుంచి రక్షించడం, ఆప్షన్ 2 తల్లి పిల్లలకు పౌష్టికాహారం అందించడం, ఆప్షన్ 3 శిశు సంరక్షణ హాని, ఆప్షన్ 4 పిల్లల వైద్యుల్ని ఎక్కువగా నియమించడం. దీనికి సమాధానము ఆప్షన్ 4 అంటే పిల్లల వైద్యుల్ని ఎక్కువగా నియమించడం అనేది రాంగ్. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1987, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1995, ఆప్షన్ 4 2005. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 1985. నెక్స్ట్ వన్ చూడండి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015 ప్రధాన ఉద్దేశం. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 కోటి మంది యువతకు ఉద్యోగ కల్పన, ఆప్షన్ 2 కోటి మంది యువతకు నైపుణ్యమైన శిక్షణ, ఆప్షన్ 3 కోటి మంది యువతకు డిజిటల్ అక్షరాస్యత కల్పన, ఆప్షన్ 4 కోటి మంది యువతకు క్రీడలలో శిక్షణ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 కోటి మంది యువతకు నాణ్యమైన శిక్షణ. నెక్స్ట్ వన్ చూడండి, ఉన్నత విద్యలో మూల నమోదు రేటు 2019-20లో ఎంత శాతం నమోదైంది?
ఆప్షన్ 1 37%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 27%, ఆప్షన్ 4 18%. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 27%. నెక్స్ట్ వన్ చూడండి, శిశు మరణాల రేటు క్రింది వాటిలో ఏ విధంగా లెక్కిస్తారు? ఆప్షన్ 1 5 ఏళ్ల కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతం, ఆప్షన్ 2 3 ఏళ్ల కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతం, ఆప్షన్ 3 ఏడాది కంటే తక్కువ వయసులో మరణించే పిల్లల శాతం, ఆప్షన్ 4 నవజాత శిశువుల మరణాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో అత్యధిక అత్యల్ప స్త్రీ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆప్షన్ 2 కేరళ, బీహార్, ఆప్షన్ 3 కేరళ, మిజోరం, ఆప్షన్ 4 మహారాష్ట్ర, సిక్కిం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 కేరళ, బీహార్. నెక్స్ట్ బిట్ చూడండి, 1999 నాటికి ప్రపంచ జనాభా. ఆప్షన్ 1 5 బిలియన్లు, ఆప్షన్ 2 6 బిలియన్లు, ఆప్షన్ 3 4 బిలియన్లు, ఆప్షన్ 4 7 బిలియన్స్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 6 బిలియన్లు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచంలో వేగంగా జనాభా పెరగడానికి క్రింది వాటిలో ప్రధాన కారణాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వలస వృద్ధి, ఆప్షన్ 2 సహజ వృద్ధి, ఆప్షన్ 3 నగర వృద్ధి, ఆప్షన్ 4 వ్యవసాయ వృద్ధి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సహజ వృద్ధి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం. ఆప్షన్ 1 హిమాలయాలు, ఆప్షన్ 2 యమునా పరివాహక ప్రాంతము, ఆప్షన్ 3 గంగా నది మైదానాలు, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర ప్రాంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 గంగా నది మైదానాలు. నెక్స్ట్ వన్ చూడండి, జనాభా పిరమిడ్ క్రింది ఏ అంశాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 అక్షరాస్యత, ఆప్షన్ 2 మతము, ఆప్షన్ 3 వృద్ధి రేటు, ఆప్షన్ 4 వయోవర్గాలు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 వయోవర్గాలు. నెక్స్ట్ వన్ చూడండి, వెనుకబడిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలసలకు ప్రధాన కారణం. ఆప్షన్ 1 పర్యాటకం, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 మైదానం, ఆప్షన్ 4 మెరుగైన ఉపాధి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 మెరుగైన ఉపాధి. నెక్స్ట్ బిట్ చూడండి, జనాభా మార్పునకు కారణమయ్యే 3 ప్రధాన కారకాలను గుర్తించండి. ఆప్షన్ 1 జననాలు, మరణాలు, ఆయురారోగ్యం, ఆప్షన్ 2 జననాలు, మరణాలు, వివాహం, ఆప్షన్ 3 జననాలు, మరణాలు, వలసలు, ఆప్షన్ 4 జననాలు, మరణాలు, అక్షరాస్యత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 జననాలు, మరణాలు, వలసలు. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, జపాన్ 2 అధిక జనసాంద్రత ఉన్న దేశాలు. ఆప్షన్ ఆర్ చూడండి, బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. కింద ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ సరైనది, ఆర్ తప్పు, ఆప్షన్ 2 ఆర్ సరైనది, ఏ తప్పు, ఆప్షన్ 3 2 సరైనవి, ఆప్షన్ 4 2 తప్పు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 అంటే 2 సరైనవి. నెక్స్ట్ వన్ చూడండి, భూమధ్య రేఖకు ఏ ప్రాంతంలో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు? ఆప్షన్ 1 దక్షిణం, ఆప్షన్ 2 ఉత్తరం, ఆప్షన్ 3 తూర్పు, ఆప్షన్ 4 ఆగ్నేయ తీరం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్తరం. నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశంలో జనాభాకు సంబంధించి గొప్ప విభాజక సంవత్సరంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 1941, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1951, ఆప్షన్ 4 1891. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 1921. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో 1951 2011 మధ్య స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి విషయంలో సరైనది. ఆప్షన్ 1 క్రమేణా తగ్గింది, ఆప్షన్ 2 క్రమేణా పెరిగింది, ఆప్షన్ 3 సమానం, ఆప్షన్ 4 ఎలాంటి మార్పు లేదు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 క్రమేణా తగ్గింది. నెక్స్ట్ వన్ చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 1 3వ స్థానం, ఆప్షన్ 2 4వ స్థానం, ఆప్షన్ 3 2వ స్థానం, ఆప్షన్ 4 5వ స్థానం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 4వ స్థానం. నెక్స్ట్ వన్ చూడండి, నూతన జాతీయ జనాభా విధానంను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1976, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 2020. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 2000.
నెక్స్ట్ వన్ చూడండి, విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2020. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 2010. నెక్స్ట్ బిట్ చూడండి, జనాభా వృద్ధికి కారణమైన సాంఘిక అంశాలలో క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వ్యవసాయ ప్రాధాన్యం, ఆప్షన్ 2 వివాహం తప్పనిసరి, ఆప్షన్ 3 తక్కువ వయసులో వివాహం, ఆప్షన్ 4 మతపరమైన మూఢనమ్మకాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యవసాయ ప్రాధాన్యం. నెక్స్ట్ వన్ చూడండి, స్త్రీల ఆయురార్థం పురుషుల కంటే ఎక్కువగా ఉండేందుకు కారణం. ఆప్షన్ 1 జీవ సంబంధమైంది, ఆప్షన్ 2 పౌష్టికాహారం, ఆప్షన్ 3 విద్య, ఆప్షన్ 4 ఆదాయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జీవ సంబంధమైనది. నెక్స్ట్ వన్ చూడండి, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు. ఆప్షన్ 1 2022-23, ఆప్షన్ 2 2021-22, ఆప్షన్ 3 1999, 2000, ఆప్షన్ 4 2004-2005. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 2001-2002. అంటే సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం 2001 నుంచి 2002 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం జనన మరణ రేటు వరుసగా మనకు ఆప్షన్ 1 39.9 అనేది జననాలది, 27.4 అనేది మరణాలది చూడండి. ఆప్షన్ 2 25.4, 8.4. నెక్స్ట్ ఆప్షన్ 3 21.8, ఆప్షన్ 7.1, ఆప్షన్ 4 33.9, 12.5. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 21.8 అనేది జననాలది, 7.1 అనేది మరణాలది. నెక్స్ట్ వన్ చూడండి, జనని సురక్ష యోజన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ 1 ప్రసూతి మరణాలను తగ్గించడం, ఆప్షన్ 2 పౌష్టికాహారం అందించడం, ఆప్షన్ 3 పిల్లల టీకా కార్యక్రమం, ఆప్షన్ 4 మహిళలకు నగదు బహుమతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రసూతి మరణాల తగ్గించడం. నెక్స్ట్ వన్ చూడండి, జాతీయ ఆరోగ్య మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆప్షన్ 1 2013, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 2009, ఆప్షన్ 4 2007. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 2005. నెక్స్ట్ వన్ చూడండి, 2011 నుంచి 2018 మధ్య భారతదేశంలో స్త్రీ అక్షరాస్యతకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 తగ్గింది, ఆప్షన్ 2 పెరిగింది, ఆప్షన్ 3 మార్పు లేదు, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పెరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి, 12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యంలో క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ 1 శిశు మరణాల రేటును ప్రతి 1000కి 19కి తగ్గించడం, ఆప్షన్ 2 మొత్తం ప్రసూతి రేటు 2.1కి తగ్గించడం, ఆప్షన్ 3 0 నుంచి 6 వయసున్న బాలబాలికల లింగ నిష్పత్తి 914 నుంచి 935కు పెంచడం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్ చూడండి, భౌతిక ప్రామాణిక జీవన సూచిక కింద పేర్కొన్న గణాంకాలలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రాథమిక అక్షరాస్యత రేటు, ఆప్షన్ 2 శిశు మరణాలు, ఆప్షన్ 3 ఆయురార్థం, ఆప్షన్ 4 గృహ సముదాయం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 గృహ సముదాయం. నెక్స్ట్ వన్ చూడండి, ప్రధానమంత్రి స్వస్థీయ యోజన క్రింది వాటిలో వేటిని ఉద్దేశించి ఏర్పాటు చేశారు. ఆప్షన్ 1 ఉపాధి కల్పన, ఆప్షన్ 2 విద్యా ప్రమాణాలు, ఆప్షన్ 3 ఆరోగ్య సంరక్షణ, ఆప్షన్ 4 నైపుణ్య శిక్షణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆరోగ్య సంరక్షణ. లాస్ట్ వన్ చూడండి, ప్రపంచ సగటు జనసాంద్రత సుమారుగా చదరపు కిలోమీటర్లో చూసుకుంటే ఆప్షన్ 1 151, ఆప్షన్ 2 51, ఆప్షన్ 3 382, ఆప్షన్ 4 121. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 51. ఇంతటితో ఈ బిట్స్ అయిపోయినవి. మీ కనుక మా క్లాస్ నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.